ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం గురువారం రాత్రి 6:31 డివిజన్ల పరిధిలోని అన్నపూర్ణమ్మపేటలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ పార్టీ సీనియర్ కార్యకర్త నాలిపల్లి అప్పారావు నివాసంలో రాత్రి బస చేసి శుక్రవారం ఉదయం కూటమి నాయకులు స్థానిక ప్రజలతో కలిసి డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఓర్పుగా విని తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యత అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ సమస్యలు, తాగునీటి సరఫరా, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు, పారిశుద్ధ్యం, కాలువల శుభ్రత తదితర అంశాలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేస్తూ వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండదని ఎమ్మెల్యే శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, ప్రతి వార్డు అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం వల్ల వాటి పరిష్కారం మరింత వేగంగా జరుగుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 31వ వార్డులో మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. మొదటిగా అధికారులతోటి సమావేశం, తదుపరి కార్యకర్తలతో ముఖాముఖి, ఈ వార్డులో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ 2 సంవత్సరాల్లో 6వ వార్డులో ఇప్పటికీ 1,20,00,000తో పనులు పూర్తి చేసుకోగా పుష్కర పనుల్లోని 2,31,00,000తోటి సుమారు 8 పనులు మంజూరు చేయడం జరిగింది. అలాగే 31వ వార్డులో పుష్కర పనుల కింద 22 పనుల్ని ప్రతిపాదన చేయగా 4,24,00,000 శాంక్షన్ కూడా చేయించుకోవడం జరిగింది. అంటే ఈ 2 వార్డుల్లో కూడా పుష్కర సందర్భంగా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసే విధంగా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తా ఉన్నాం. 631 కూడా స్వతహాగా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా నిలబడే వార్డులు. మొన్నటి ఎన్నికల్లో కూటమిని ఆశీర్వదించారు, కూటమి రావాలని చెప్పి భావించారు, నిలబడ్డారు. ఈ రోజున కూటమిని ముందుకు నడిపిస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సంక్షేమ పరంగా ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. చేయవలసినవి కూడా ఇంకా ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా కొత్త పెన్షన్స్ ఇవ్వకపోగా ఉన్నాయి, పీకేశారు. వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా రేషన్ కార్డులు తీసేశారు. రేషన్ కార్డులు ఎందుకు ఏరివేత చేశారు అని అంటే, రేషన్ కార్డులు అన్నది సంక్షేమ కార్యక్రమానికి కొలమానం. ఈరోజు కూటమి వచ్చింది, 2 సంవత్సరాలు సుమారు 750 కొత్త పెన్షన్స్ ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఇచ్చుకున్నామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 750 కొత్త పెన్షన్లే కాదు, అతి దగ్గరలో మరొక 2,500 కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హత కలిగిన వారు కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అర్హత కలిగిన వాళ్ళకి పెన్షన్ తీసేయలేదు కూటమి వచ్చిన తర్వాత. రేషన్ కార్డులే చూడండి, కూటమి వచ్చిన తర్వాత 8,000 కొత్త రేషన్ కార్డులు మేము ఇచ్చున్నాం. 8,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామంటే వీళ్ళందరికీ కూడా గతంలో లేవంటే సంక్షేమ కార్యక్రమాలు కట్.
8,000 మందికి ఇచ్చాము అని అంటే వాళ్ళందరికీ సంక్షేమంలో అర్హత కలిగిన వారి కింద చేశాం. ఇంకా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇక్కడ అనేకమైన దేవాలయాలు నిర్మాణం చేస్తున్నాం, సహకారం అందించున్నాం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి విద్యా అవసరాలు తీర్చాం, వైద్య అవసరాలు తీర్చాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మందికి ఆదుకున్నాం. ఇక్కడే ఉన్న నేషనల్ స్కూల్లో CSR నిధుల ద్వారా అభివృద్ధి చేశాం. అలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు. గతంలో వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు 29వ వార్డు 31/6కి ఇబ్బంది కలిగేటట్లు అన్నపూర్ణమ్మపేట గేటు దగ్గర నుంచి రైల్వే బ్రిడ్జిని ప్రతిపాదించి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేశారు. ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఆగిందంటే అది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం అన్న విషయం ఈ సందర్భంగా తెలియచేయాలి. మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం 6:31లో తీసుకోవడం జరిగింది. ఈ రోజుతోటి 11 వార్డులు కంప్లీట్ అయినాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలే పార్టీకి వెన్నుముగ్గా ఏదైతే కూటమి నాయకులతో మమేకమై నాయకులు కార్యకర్తల్ని సమన్వయం చేసి వాళ్ళ ఇబ్బందులు ఏమన్నాయో స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇది మొట్టమొదట కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు. గతంలో పల్లె నిద్ర అని చెప్పి పల్లెటూరులో ఉండేది, ఇప్పుడు సిటీల్లో కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం మీద ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్తే ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళు ఉన్నారో, ఎవరైతే విజిటర్స్ ఉన్నారో విజిటర్స్కి ప్రాధాన్యత ఇస్తా రోజుకి ఉదయం 300 మందికి సాయంత్రం 200 మందికి ఆయన సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అక్కడే ఉండిపోతే కార్యకర్తలకి నాయకులకి మనం ఏం చేయగలం? కార్యకర్తలు మనకి పార్టీకి వెన్నుముగ్గా ఉంటేనే ఇవాళ ఇంత మెజార్టీ రాజమండ్రికి ఇచ్చిన కార్యకర్తలను మనం కాపాడాలనే ఉద్దేశంతో ఇప్పటికే చాలామందికి చాలా రకాలుగా ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకోవడం, అలాగే ఆ వార్డులో ఇంకేం పెండింగ్ ఉన్నాయి, పుష్కరాల పనులు ఏం క్లియర్ అవ్వాలి, ఇప్పటికే 6:31 కలిపి చాలా డ్రైన్లు, రోడ్లు, ఏదైతే వాటర్ స్పెషాలిటీ అన్నీ కూడా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వార్డుల స్పందన ఈ కార్యక్రమం ఏమవుద్దని ఫస్ట్ అనుకున్నాం, కానీ విపరీతమైన స్పందన వస్తుంది. ఎందుకంటే వార్డులోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా మొన్న 22, 21, 23 వార్డులోకి వెళ్తే ఆ వార్డులో ఎప్పుడో 70 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఉంటుండగా కట్టిన డ్రైన్ మూతపడిపోవడం అన్నది ఇవాళ వెలుగులోకి వచ్చింది. అది ఇమ్మీడియట్లీ ఆ డ్రైన్ ఓపెన్ చేసి ఆ వ్యర్థం అంతా కూడా గోదావరిలోకి వెళ్ళకుండా ఆ డ్రైన్ని మళ్ళీ రీఓపెన్ చేసి చేయడానికి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు బయటపడుతున్నాయి. ఈ రకంగా ముందుకు తీసుకెళ్తే ప్రతి వార్డులో సమస్యలు ఈజీగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మాకు తెలుస్తుంది. అలాగే అన్ని వర్గాలను కూడా కలుపుకొని ఎస్సీలు కానీ, బీసీలు కానీ, అలాగే ఓసీలను కానీ అందరినీ మమేకే 42 వార్డులో కూడా అందరినీ సమన్వయం చేసుకుంటా కార్యకర్తలు అన్ని వర్ణాల ఇంట్లో కూడా నిద్రించి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రధానికానికి ఇబ్బంది లేదని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఇప్పటికే రాజమండ్రి డెవలపర్ విపరీతంగా ఉంది. ఆ డెవలప్మెంట్లో భాగంగా 24 నెలల్లో 5 సంవత్సరాల్లో చేయవలసిన కార్యక్రమాలు చాలా వరకు చేసినట్టే. సంక్షేమం అనే నినాదంతో సిటీ ఎమ్మెల్యే గారు ముందుకు దూసుకెళ్తున్నారు. అలాగే CSR నిధులతోటి అనేక రకాలైన కార్యక్రమాలు, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, అలాగే టెంపుల్స్ డెవలప్మెంట్ కానీ, అలాగే మసీదులు కానీ, చర్చిలు కానీ, ఇలా అనేక విధాలుగా చేసుకుంటూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా పిల్లలకి విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తా అనేక మందికి ఈ CM రిలీఫ్ ఫండ్స్ కూడా ఏర్పాటు చేస్తా అందరి ప్రజల్ని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఎమ్మెల్యే గారు తలపెట్టారు. ఇది గ్రాండ్ సక్సెస్ అని చెప్పి మేము మా మాట కాదండి, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటంటే ఇటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు ఎమ్మెల్యే గారిని చాలా ఎప్సెట్ చేస్తున్నారు. దీనికి బీజేపీ, జనసేన అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం రాజమండ్రికి వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక పార్టీని మెయింటైన్ చేయడమే కష్టమైన పరిస్థితుల్లో ఇవాళ కూటమిలో భాగంగా ఎవరితోటి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా బీజేపీ, జనసేన ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒకవేళ ఏదైనా మీటింగ్ కానీ, ప్రెస్ మీట్ కానీ ఏదైనా కూడా ముందు ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చి తీసుకెళ్తా రాజమండ్రిలో కూటమిని మాత్రం బ్రహ్మాండమైన సమన్వయం తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా
రాజమహేంద్రవరం అర్బన్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, ఎస్ఐఆర్ కార్యక్రమం కోసం యంత్రాంగం సన్నద్ధంగా ఉందని, దీనికి రాజకీయ పార్టీల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని, ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సహకరించాలని కోరారు. ప్రతి రాజకీయ పార్టీ బూత్ స్థాయిలో నియమించిన బిఎల్ఏలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అన్ని వార్డులలో అవగాహన క్యాంపులు, మైక్ అనౌన్స్మెంట్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలోని 241 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,65,721 మంది ఓటర్లు ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. శాశ్వతంగా వలస వెళ్లిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించడం జరుగుతుందన్నారు. అలాగే నగరంలో ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఇంటింటి సర్వే సమయంలో బిఎల్ఓలకు బిఎల్ఏలు సహకరించాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎంఆర్ఓ రంజిత్ కుమార్, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రోజు ఫోన్లో చేస్తున్నా సార్, మీరు వదులుతుని పెడుతున్నారు, ఇంటికి రమ్మన్నారు కదా, మీరు ఎందుకు వదులుతున్నారు? ఇది సెపరేట్ టీం పెట్టి జస్ట్ కరెక్షన్ అంతే, సెపరేట్ టీం పెడతాము. ఇది పెట్టండి సార్. ఇక్కడ బిఎల్ఎస్ కి సంబంధం కనీసం అలాగే సార్, సిస్టమ్ చేయండి. ఇన్ఫర్మేషన్ కౌంటర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించి అన్నయ్య గారి పార్టీకి అలాగే మొత్తం వారి పార్టీకి అందరూ ఉంటారు. ఒక్క పర్సన్ దొరికినా కూడా పని అవుతుంది సార్. మా బిఎల్ఓని మేము మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ చేయమని చెప్తున్నాం సార్. కొంతమంది బిఎల్ఏలు మేము ఈ టైంకి ఎలా వస్తామమ్మా, మేము 10 అయ్యాక వస్తాం, 11 ఏఆర్ఓకి ఇన్ఫార్మ్ చేస్తే మేము చెప్తాం సార్. టైం వేస్ట్ అయిపోతుంది సార్. అందరూ మన బిఎల్ఓనే చేయమని చెప్పి చెప్తున్నారు సార్. అక్కడ డౌట్ పైన మనకి అది కూడా చెప్తాము. మీరు ఫిల్ చేసేయండి, ఏ కాలంలో డౌట్ ఉంది, కాలం అందేసేయండి. మీకు ఆ డౌట్ ఏదన్నా ఉంటే బిఎల్ఓ అడగండి అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మేడం చిన్న రిక్వెస్ట్, ముందు మీ బిఎల్ఓలు కూడా ఫారం డిస్ట్రిబ్యూట్ అయిపోమన్నారు, తర్వాత ఫిల్అప్ చేస్తామన్నారు. అది బెస్ట్. అది ఆ లోపల ఫిల్అప్ చేస్తాం, అది ఖాళీ మళ్ళీ ఉండము, మీరు కూర్చోండి. డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసేయండి, అందరికి మీరు కూడా అలాగే రివ్యూ చేయండి. ఇంకొకటి పాయింట్, ఇప్పుడు అక్కడ ఫోటో కూడా కావాలి దాంట్లో. ఫోటో, లైవ్ ఫోటో మనం బిఎల్ఓ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసిన తర్వాత ఒక 2 days టైం తీసుకుంటాం. మీరు తీసుకుని ఫర్దర్గా పక్కన ఉన్న సచివాలయంలో మీరు హ్యాండ్ ఓవర్ చేసిండి అని కూడా మేము చెప్తున్నాం. మేము కూడా ఉంది, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయండి, మీరు కూర్చోండి, మేము ఇప్పుడే చేసేస్తాం, మీ ఫోటో తీసుకొస్తాం అని చెప్తున్నారు. అంటే వీళ్ళ దగ్గర కూర్చుంటే మిగతా వాళ్ళు అవ్వవు కదా. రాజమండ్రిలో మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యాన మాలల ఐక్యత చైతన్య యాత్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మల్లల వెంకటరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో 80 లక్షల మంది మాలలను ఐక్యం చేసేందుకే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల ఐక్యత చైతన్య యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం మాలలను అణిచివేసే కుట్రలను సాగిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో మాలలు రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన హక్కులను మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును అడ్డుగా పెట్టుకుని నేటి కూటమి ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ ద్వారా మాలలపై అణచివేతకు పాల్పడుతుందన్నారు. ఉన్న జనాభా ప్రకారం వర్గీకరణ చేస్తే 12% రిజర్వేషన్ రావాల్సి ఉందన్నారు. కాని ప్రభుత్వం మాలలను తక్కువ చేసి మాదిగలకు మేలు చేసేలా వర్గీకరణ చేసిందని ఆరోపించారు. మాలలకు తీరని అన్యాయం జరుగుతున్న మాల జాతికి చెందిన ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదన్నారు.
దళిత క్రైస్తవులుగా ఎస్సీ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్ ద్వారా మాలలకు ఓటు హక్కును లేకుండా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. మాలలు సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్క మాల జాతి ఓటును కాపాడుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్, మాలల సంక్షేమ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోట్ల గంగాధర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్ పాల్, మాల మహాసభ కోస్తాంధ్ర జిల్లాల కన్వీనర్ మాదే రామచంద్రరావు, డాక్టర్ సుబ్బారాయుడు, స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబు, స్థానిక నాయకులు ఆర్ఏ రాము, విజ్జన మధు, కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాల సంక్షేమ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల జాతి దాదాపుగా 45 లక్షల మంది పై చిలుకు ఓటు బ్యాంకు గాను, 65 లక్షల మంది జనాభా గాను, అత్యధిక జనాభా కలిగినటువంటి మాలలు గాను ఈ రాష్ట్రంలో ఈరోజు ఉండడం జరిగింది. అయితే గత ప్రభుత్వాలు ఒక 2-3 ఏళ్ళ నుంచి మరీ ఎక్కువగా ఉంది, అంతకుముందు కూడా ఉందన్నమాట. అయితే మాలలను ఏమాత్రమూ అభివృద్ధికి నోచుకునేకుండా నిర్లక్ష్యం చేస్తూ వర్గీకరణ విషయంతో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాకు దాదాపుగా 10% వస్తుందని చెప్పి అనుకున్నాము. కానీ 7% సర్దిద్దారు. అది ఒక అన్యాయము. అలాగే ఈ కూటమి ప్రభుత్వము ముఖ్యంగా మాలలే టార్గెట్గా చేసుకొని విద్య, ఉద్యోగాలు, రాజకీయ పరంగాను సామాజిక పరంగాను మాలలను అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది. కనీసము వైసీపీ గవర్నమెంట్ కనీసం రాజకీయ కన్నా కొద్దిగా అవకాశం ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో అయితే పూర్తిగా ఏమి ఇవ్వలేదు. కాబట్టి దీనికి నిరసనగా మేము రాబోయే రోజుల్లో అంటే 2029లో తర్వాత కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మాలల యొక్క ఆవశ్యకత, వాళ్ళ యొక్క గుర్తింపును ఇవ్వకపోతే ఏ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలా తమకు హెచ్చరిక చేస్తున్నాము. రాబోయే రోజుల్లో దాదాపు 50 లక్షల ఓట్లు, దాదాపుగా 1 లక్ష కూడా ఓట్లు పడదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మాల జాతి అంతా ఏకంగా ఉన్నాము. సో ఆ విధంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాల జాతులు సోదరులు తర్వాత నాయకులు కూడా అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి రేపొద్దున ఆగస్టు నెలలో విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మా యొక్క సత్తా, మా మాలల యొక్క సత్తా ఏమిటో నిరూపణ చేసి వచ్చేటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. జేబీఎంలు. నా పేరు గోళ్ళ అరుణ్ కుమార్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు. ఈరోజు సోదరుడు అధ్యక్ష వాసు రాంబాబు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మాలల ఐక్యత చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు రాజమండ్రి పట్టణానికి ఇచ్చేయడం జరిగింది. పెద్దలు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లె వెంకట్రావు గారు. అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా శాతం కలిగిన మాల సామాజిక వర్గానికి రాజకీయంగా అదేవిధంగా ఉద్యోగస్తుల్ని ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయో, అదేవిధంగా దళిత క్రైస్తవులకి ఏ విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయో మా జాతిని చైతన్యపరిచి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై న్యాయ పోరాటం చేస్తూనే అదేవిధంగా ప్రజాక్షేత్రంలో మా ప్రజా ఉద్యమాన్ని తీసుకోవడానికి యాత్ర కొనసాగుతూ ఉంది. కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అనేక కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయి సాయి కృష్ణ కేసులో అంత ఉత్సాహంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి 70 లక్షల మంది ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి మా జాతీయ అంశం మీద ఎందుకు నోరు తెరవట్లేదు అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా ఓట్లు కావాలి, మాకు అన్యాయం జరిగినప్పుడు మా పక్షాన మాట్లాడరా, మీరెవరు మాట్లాడకపోయినా మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల కోసం మేము పోరాడితే పోయేదో బానిస సంఖ్యలు తప్ప అని రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు పదే మత విద్వేషాల గురించి రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటే, ఎన్నికల ముందు క్రైస్తవులకి అండగా ఉంటామని చెప్పినటువంటి మీరు మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారా? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు తెరిచి మీ పక్షాన మేముంటామని చెప్పి మాట్లాడరా? క్రైస్తవత్వం ఈ దేశానికి
విద్యను అందించింది, క్రైస్తవత్వం ఈ దేశానికి వైద్యం అందించింది. దళిత క్రైస్తవులకి అన్యాయం జరుగుతుంటే ఈరోజు ఒక్కరు కూడా మాట్లాడతలేదు. జాతిని మేల్కొల్పి మా సత్తాని త్వరలో 1,00,000 మందితో విజయవాడలో పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసి తీర్చి మాల సత్తాని చాడతాం. అంతేకాదు భాగంగా ఈరోజు రాజమండ్రి మాలలు రాష్ట్రంలో ఉన్న 80 లక్షల మంది మాలల్ని ఐక్యం చేసి తద్వారా మాకు జరుగుతున్న రాజ్యాంగ పరంగా జరిగే వివక్షను ఎదుర్కోవడం కోసం యాత్ర చేసి మేము ఎక్కువ వాటాలేం అడగట్లేదు, కోటాలు అడగట్లేదు. మాకు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులని రక్షణలే మేము అడుగుతా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందనే నెపంతో ఆ పంపిణీ సక్రమంగా జరగనప్పుడు అది ఎట్లా న్యాయం అవుతుంది? సుప్రీంకోర్టు చెప్పినట్టు ఈ వర్గీకరణ చట్టం జరగలేదు. సుప్రీంకోర్టు ఎంపెరికల్ డేటా తీసి దాని ప్రకారం చేయమంటే ఏ జనాభా లెక్కల ఆధారంగా మాకు 7.5% ఈ కూటమి ప్రభుత్వం కేటాయించిందని నేను అడుగుతా ఉన్నాను. దీన్ని మాట్లాడాల్సిన మా శాసనసభ్యులు వాళ్ళ పార్టీల అధినేతల చెప్పుల కింద తేలులాగా ఒక ఏమీ చేతగాని పనికిమాలిన సన్నాసుల్లాగా మా జాతి భవిష్యత్తుని, మా బిడ్డల భవిష్యత్తుని కాలరాస్తూ ఉంటే మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము. మాకు న్యాయంగా పంపిణీ జరిగితే 12% రిజర్వేషన్ల శాతం రావాలి. మాకు ఎంత ఇచ్చారు? 7.5 ఇచ్చారు. 7.5%లో మాకు ఏమన్నా సమాన ప్రాతినిధ్యం దక్కిందా? డిఎస్సిలో ఒక్క రోస్టర్ పాయింట్ లేదు. యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఉద్యోగాల్లో ఆ రోస్టర్ పాయింట్ లేదు. అదేవిధంగా జరుగుతున్న ప్రతి నియామకాలు, అడ్మిషన్స్, అపాయింట్మెంట్స్, ప్రమోషన్స్ వీటిలో ఎక్కడా కూడా మా ప్రాధాన్యత లేదు. ఇదంతా మాకు రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కు. దాన్ని దోచిపెడతా మాదిగిల్ని ఉద్ధరించాలని ప్రయత్నించడం అన్యాయం. ఈరోజు మిగతా అగ్ర కులాలుగా చెప్పబడుతున్న వాళ్ళు, కమ్మ, రెడ్డి, కాపు కులాల వాళ్ళు ఎంత శాతం సంపద ఈ రాష్ట్రం నుండి స్టేట్ బడ్జెట్ నుండి తీసుకుంటా ఉన్నారు. మాకు నిజంగా రావాల్సిన న్యాయబద్ధమైన వాటాన్ని రానియకుండా మా స్కాలర్షిప్లు ఎత్తేసారు. మా మాల కార్పొరేషన్ ఫండ్ ఇంతవరకు 7 సంవత్సరాలుగా అతిగతి లేదు. అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ని పునరుద్ధరిస్తామని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ఆ ఊసే ఎత్తటం లేదు. మా పిల్లలు ఏది ఏపీఆర్జేసీలోను మిగతా రెసిడెన్షియల్ స్కూల్స్లో, హాస్టల్స్లో ఏమాత్రం రూపాయి మెస్ ఛార్జెస్ పెంచలేదు. నియామకాల దగ్గర కూడా, అడ్మిషన్ల దగ్గర కూడా మా పిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంది. అంటే క్రైస్తవులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మతం మారిన క్రైస్తవులు కానీ ఈ సొమ్మె వీళ్ళ వాటా నుండి తీసుకుంటున్నారా? ఈ రఘురామకృష్ణరాజు అనేవాడు 0.5 వాళ్ళ పర్సెంటేజ్ ఈ రాష్ట్రంలో. 100కు 60% ఓట్లు లేనివాడు అధికారం ఉందని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ చూసుకొని చర్చిలు కూల్చేస్తా, మసీదులు కూల్చేస్తా, క్రైస్తవుల్ని సమాధులు తవ్వుతానంటే గోరీ కడతావు. నీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నువ్వు అంత వీరుడివి, క్షత్రియుడివి అయితే ఢిల్లీ చుట్టూ హైదరాబాద్ సంక్రాంతికి కూడా ఇంటికి రాని అదవుడు అని అన్నాడంటే రఘురామకృష్ణరావు. తిరిగి 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 గెలిచి వచ్చి ఈరోజు పోలీసుని అధికారాన్ని చూసుకొని విర్రవీగితే నిన్ను మరలా అసలు ఈ దేశం నుండి తరిమి కొడతాం. నువ్వు బ్యాంకు దొంగవి, దేశద్రోహివి. నువ్వు ఇలాంటి వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఏ పాలన అందిస్తుంది ఈ కూటమి? అందుకనే మాలల మొత్తం మెజారిటీ కులమైన మేము, మెజారిటీ ఓట్లు ఉన్న మేము వీళ్ళని మాకు అన్యాయం చేసిన వాడు ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనియం. తప్పనిసరిగా వీళ్ళని గద్దె దించుతాం. ఇది ప్రారంభ దశ చైతన్య యాత్ర. ఇది ఆగస్టు నాటికి ఇది మాలల దండయాత్ర ఈ రాష్ట్రం మీద అని చెప్పి ఆ విధంగా లక్షలాది మంది మాలలు రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని ఎవడైతే వేదన గురి చేశాడో ఆయా వర్గాల పాలకుల పార్టీలని నిద్ర లేకుండా ఈ రాష్ట్రాన్ని దగ్ధం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తూ ముగిస్తాను. జై భీమ్. జనసేన పార్టీ నేత చిక్కాల దొరబాబు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించినప్పుడల్లా వైసీపీ నాయకులకు వాస్తవ పరిస్థితులు అర్థమవుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ప్రస్తుతం గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాకు కట్టుదిట్టమైన అడ్డుకట్ట పడిందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు పవన్ కళ్యాణ్ను కేవలం ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా భావి ముఖ్యమంత్రిగా కూడా చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చినా ప్రజల మద్దతు పొందలేకపోయారని విమర్శించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారని, గతంలో చిరంజీవి కారణంగా కొందరికి రాజకీయ గుర్తింపు లభించిందని, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూడా పలువురు ముందుకు వస్తున్నారని చెప్పారు. కాపు సామాజిక వర్గ ప్రజలు మంచి నాయకత్వాన్ని ఆదరిస్తారని, నచ్చని నాయకత్వాన్ని వదిలేస్తారని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ను కాపు వర్గం వీడే పరిస్థితి లేదని చిక్కాల దొరబాబు అన్నారు. గత 4 రోజుల నుంచి జరిగే కార్యక్రమం మీద పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాల మీద ఎప్పుడైతే అడుగు పెడితే అప్పుడే వైఎస్ఆర్ ఇంట్లో ఉన్న వాళ్ళు మెలుగు వచ్చి బయటకు వస్తుంటారు. కానీ సనాతన ధర్మం అండి అందరినీ కలుపుకోమని వెళ్ళమని ఉద్దేశం అండి. అదే ముక్క ఆయన చెప్తున్నారు. ఏది కులాలు అంటకట్టకుండా అందరినీ కలుపుకొని వెళ్ళాలి. రాష్ట్రం నరేంద్ర మోడీ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద సుభిజ్ఞం ఉండాలంటే అందంగా వెళ్ళాలి. అలాగే కార్యక్రమం ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ కూడా అన్నీ చక్కగా వెళ్తున్నాయి. ఏదేమైనా మనకి గంజాయి కానీ మత్తు పదార్థాల మీద కానీ ఎక్కడ కూడా జరుగుతలేదు. అది పవన్ కళ్యాణ్ మీద దాని మీదే. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అందరూ కూడా ఆయన డిప్యూటీ సీఎంగా కాకుండా సీఎంగానే చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఆ పరిస్థితుల్లో ఆయన చూసుకుంటున్నారు. అందరూ కూడా ఎప్పుడూ కూడా రాష్ట్రం సుభిజ్ఞంగా ఉండాలి, ముందుకెళ్ళాలి, అందరిగా ఉండాలి తప్ప ఈ వైఎస్ఆర్ ప్రత్యేకమైన కులాన్ని ఆధిపదించి ఆయన్ని ఒక ఒంటరివాణి చేద్దాం చూస్తున్నారు. కానీ మన ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ వచ్చింది. ప్రతి ఓళ్ళు కూడా 70 నుంచి 90, 80 ఎప్పుడు రాలేదు. ఎందుకు వచ్చినాయి? కళ్యాణ్ గారు కూటమి వల్ల, ఈ కూటమి వల్ల నరేంద్ర మోడీ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ కూటమి అందరికీ మెజారిటీ కూడా వచ్చింది. ఇది 15 సంవత్సరాలు ఎందుకు అంటున్నారంటే ఇటువంటి అవకాశాలు ఇవ్వకూడదని అందుకే వాళ్ళకి అందరికీ బాధ చేస్తుంది. 15 సంవత్సరాలు మొత్తం 2.5 సంవత్సరాల్లో అడుగుపెట్టాం మనం. అప్పుడే డెవలప్మెంట్ చూడండి. అప్పటికి ఇప్పటికీ ఎంతమంది మీరే చూస్తారు. ఏదైనా సరే ఎప్పుడైనా సరే ప్రజలు బాగోపోతే ఆటోమేటిక్గా వదిలేస్తారు. లాస్ట్ టైం గవర్నమెంట్లో వైఎస్ జగన్ గారు 80 టికెట్లు మార్చారు. కానీ ప్రయోజనం అవ్వలేదు. టికెట్లు మార్చిన 80 టికెట్లు మార్చిన సరే ఎప్పుడైతే బ్యాడ్ వచ్చింది గవర్నమెంట్ మీద, మన ఎమ్మెల్యేల క్యాండిడేట్లు మార్చిన అవ్వదు. ఇప్పుడు కూడా పరిపాలన బాగుంటేనే ఇప్పుడు కూడా ప్రజలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు లగ్గిదారుగా పెట్టి దాని ముందు చూసుకోవాలి. కానీ కులానికి అంటకడతామని వద్దంటున్నారు. ఆయన కులానికి ఎలాగ నిజమే. ఎందుకంటే కాపు కులం, బీసీలు, ఎస్సీలు ఏ కులం ఒకరైతే ఇప్పుడు ఎవరు. కానీ సమూహం అందరూ కలిపితేనే అంత మెజార్టీ వచ్చింది. మన 100% సమూహం అయిన వల్లనే అంత రేట్లు వచ్చింది. కాబట్టి అన్ని క్యాస్టులోనే. కానీ వైఎస్ఆర్ వచ్చాక కానీ పవన్ కళ్యాణ్ కులం మీద పెడితే ఎడదీద్దాం చూస్తున్నారు. కానీ అది ఎప్పుడు జరగదు. ఇంకో 15 సంవత్సరాలు ఇలా కంటిన్యూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వం మేమందరం ముందుకు వెళ్తాం తప్ప రెండేది లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలతో టార్గెట్ చేయడం? ఆయన కులాన్ని ఒకే కులాన్ని చూసుకుని రెచ్చగొట్టే విధంగా ఆయన వెళ్తున్నారు. చూస్తారు కదండి. లాస్ట్ టైం కూడా ఉభయ గజాలు వచ్చినప్పటికి 30 సీట్లు 35 వస్తాయని చెప్పిన మొక్క ఏకైక మనిషి కళ్యాణ్ గారు అలాగే వచ్చినాయి కదా. ఇప్పుడే ఉభయ గజాలు స్ట్రైక్ రేట్ అంటే ఎటు బాగుంటే అటే గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి ముందు ఇక్కించి షార్ట్ చేస్తున్నారు. ఏమంటే ఏదైనా సరే కాపులు అన్ని పార్టీలు ఉన్నారు సార్. అప్పుడు చిరంజీవి గారు కొంతమంది గుర్తింపు వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా మందికి కాపులు గుర్తింపు వస్తుంది. కానీ అది మర్చిపోతున్నారు. అన్ని పార్టీల్లో కాపులు ఉంటున్నారు. కానీ వీళ్ళ వల్ల వీళ్ళ కుటుంబం వల్ల మెయిన్ గుర్తింపు వస్తుంది. అది మర్చిపోతున్నారు అందరూ. 2.5 సంవత్సరాల తర్వాత కాపులు గుర్తొచ్చారనేది మీరు అంటున్నారు. అంటే మైలేజ్ పెరిగిపోతుంది కదా. వైసీపీకి ఏంటంటే ఈ కాపులు ఎప్పుడైతే బేస్ ఎడగొడితే కాపుల్లో కూడా ఒకటి ఉంది సార్. ఎప్పుడే కూడా నచ్చకపోతే వదిలేస్తారండి. అది నచ్చకుండా చేద్దామని చూస్తున్నారు తప్ప అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్న చేపు ఈ కాపులు ఎక్కడికి పోయారు. ఆయన డిప్యూటీ సీఎంగా చూసుకుంటున్నారు అందరూ కూడా. ఇది వంగ గీత అన్నారండి. పొలం పుట్టుకతోనే వస్తుంది, పొలాన్ని తప్పుడుగా మాట్లాడుకున్నారు. అలా ఏమైనా జరిగిందంటారా? అటువంటిది యాక్చువల్లీ ఏం జరగలేదండి. కావాలని వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా. వాళ్ళకి 2.5 సంవత్సరాలు ఎక్కడ ప్రెస్ మీట్లు లేవు, ఏం లేదంటే అందంగా సాపీకి వెళ్ళిపోతుందా అని ఏదో రకంగా చేయాలి. కాబట్టి వాళ్ళు వచ్చి అలా కాపులతో రెచ్చగొడితే ఇది వద్దని చూస్తున్నారు తప్ప ఏదో నిజం వాస్తవం సార్. కాపులు అన్న వాళ్ళు ఏదైనా సరే ఎప్పుడు కూడా ముందుకు వస్తారు. ఏదైనా ఉంటే వాళ్ళు మొత్తం సొక్కని చెప్పేసుకుంటారు. ఏదైనా చూడరు. మంచి ఉంటే మాత్రం ముందు ఉంటారు సార్. చెడు ఉంటే మాత్రం రారండి వాళ్ళు ఇప్పుడు కూడా. నా పేరు చెక్కాల దొరబాబు, రామంతపురం నియోజకవర్గం దొరబాబు. రాజమండ్రిలో అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నందం గనిరాజు జంక్షన్ నుండి దేవీ చౌక్ మీదుగా గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఐజీపీ ఆకే రవి కృష్ణ, తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ డి.
నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నందం గనిరాజు జంక్షన్ నుండి దేవీ చౌక్ మీదుగా గాంధీ సెంటర్ వరకు అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవ ర్యాలీ జరిగింది. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజ అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా యువత ఈ దుష్ప్రవర్తనకు దూరంగా ఉండి తమ శక్తి సామర్థ్యాలను విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల వైపు మళ్లించాలి. మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ శాఖతో పాటు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, ఎక్కడైనా మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగం గమనించినప్పుడు వెంటనే 1972కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. యువతను రక్షించడం అంటే దేశ భవిష్యత్తును రక్షించడం. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మాదకద్రవ్య రహిత భారతదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని తెలియజేయడం జరిగింది. ఈ ర్యాలీలో బ్రహ్మకుమారిస్, సజ్జన్ సమాజ్, జీజీహెచ్ రాజమండ్రి, పుష్కరమాత డి అడిక్షన్ సెంటర్ డాక్టర్ సుందరం, జిల్లా ఎన్డీపీఎస్ సిఐ వై. రాంబాబు గారు, ఈగల్ రాజమండ్రి సిఐ పివి సూర్యమోహన్ తదితరులు పాల్గొన్నారు. హలో కృష్ణ గారు మైక్ రావడం జంక్షన్ దగ్గర నుంచి మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా కంపల్సరీ జంక్షన్ వరకు వెళ్తాము. అందరూ కూడా ఒకే వైపు లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉండి అందరూ కూడా చాలా జాగ్రత్త. నేను సే నో టు డ్రగ్స్ అని చెప్తాను. సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్. Be drug zero. Be a hero. Be drug zero. Do. Drugs వద్దు. Drugs. Drugs. Say no to drugs. Yes to life. Drugs. Yes to life. Say no to drugs. Yes to life. Drugs. Drugs. Yes to life. Say no to drugs. Yes to life. Say no to drugs. Yes to life. వద్దు, డ్రగ్స్ వద్దు. మొక్క మందు మానరా, మొక్క మందు మానరా.